చంద్రం వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మొదలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈయన మనతో ఆడతారంట. కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో రండి. లేదు. ఇవేనేళ్ళు 3 ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు. ఇవేనేళ్ళు 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? సరే, నీ కథ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने ले लिया तो पता मेरा, इन्हीं लोगों ने, इन्हीं लोगों ने, इन्हीं लोगों ने ला 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 ले ला ले ला 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 ले ला ले ला ले ला ला ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा भाग देख भाग देख भाग देख ఆరంభంలోనే తుమ్మేవారే వెధవా. ఇప్పుడు బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పడించేస్తాను నేను. ఏమండి, చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్రం, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. కూర్చో బాబు. అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే, మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గరే ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు, వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఇతను సోడా వెంకటరత్నం, నరసింహరాజు పేట, ఇతను డబుల్ బేస్ రాముడు,
సంటి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఆ? ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుందేమో, విరిగిపోతుందేమోనని. అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. సంటి, చంద్ర మెడకో గుదిబెడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం పెళ్లి మూడ్లోనే ఉన్నాడు. ఇప్పుడు గనక కదిపారు అంటే టక్కన ఉప్పేసుకుంటాడు. అయితే పెళ్లి ఏర్పాటు చేసేయమంటావా? చేసేయండి. నాకు టైం అయింది, వెళ్తారా? బాబు. ఏడు బాబు? మరి చంద్రాన్ని పెళ్లి కుప్పించే పూచి నీది. అలాగే, నా టైం అయింది. మరి చంద్ర మనసు మారకుండా చూడాలి సుమా. అలాగే, టైం అయింది నాకు. మరి నువ్వెక్కడికి వెళ్తానో వస్తావా? దారిలో డ్రాప్ చేసి వెళ్తాను. లేదులేండి, నాకు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. వెళ్ళండి. మరి పెళ్లి ఏర్పాటు చేస్తాను సుమా. అలాగే, వెళ్ళొస్తాను. నిన్నే నమ్ముకున్నాను, వస్తాను. వెళ్ళండి. సుల్తాన్, అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పాడు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా, వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు. అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి. మీ అమ్మాయి ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా? ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకోమని మీ వాళ్ళకి చెప్పండి. హలో, ఎవరది? 1 మినిట్. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ, హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయా? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరెప్పుడు కలుస్తాం? చంద్రం, నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా, కాలం కదలనట్టుందా? ఓ తాత. ఓకే.
ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు